మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2024 ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య. చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఇలాంటి అమావాస్య 50 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా అరుదు. ఈ రోజుకు అతీత శక్తులు ఉంటాయి. ఇలాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రోజున ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడూ డల్గా, నీరసంగా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. ఇలాంటి పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇలాంటి పిల్లల దగ్గరకే దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. దిష్టి దోషాలు పోతాయి, యాక్టివ్గా మారుతారు. మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని చేసుకోవాలి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇతర దేశాల్లో కొడుకులను, కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లు పెళ్లి చేసుకొని వేరే వారి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడూ తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. కొడుకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తెస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకుల పైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదని అనేక పరిహారాలు చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వారు బాగా వృద్ధిలోనికి రావాలంటే కొడుకులున్న తల్లిదండ్రులు ఆదివారం అమావాస్య కలిసి వచ్చే రోజున ఒక పరిహారం చేసుకుంటే మంచిదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆదివారం అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇలాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. ఆ అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి. ఈ రోజున చక్కగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాలు చేసుకుంటే దిష్టి పోతుంది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులు ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగే కొద్దీ, వారి వయసు పెరిగే కొద్దీ దిష్టి పెరుగుతూనే ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఆ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపై ఉన్న చెడు, కనుదృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోనికి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు, అమావాస్య రోజు మీ కొడుకులను ఒక చోట కూర్చోబెట్టి చేతిలో కొంచెం గల్లులుపు, చిటికెడు ఆవాలు, 2 ఎండుమిరపకాయలు పట్టుకోండి. 2 చేతుల్లో పట్టుకొని ఆ తర్వాత ఈ చేతులతో మీ కొడుకుకు దిష్టి తీయండి. అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తల నుండి కాళ్ళ వరకు తిప్పండి. కొంతమంది 7 సార్లు తిప్పుతారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి అన్నీ పోవాలి అని మీ కొడుకుతో 3 సార్లు థూ 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 అని ఉమ్మి వేయించండి. ఆ తర్వాత మీ చేతిలోని ఉప్పును, ఆవాలను, మిరపకాయలను తీసుకుని వెళ్ళి పారే నీటిలో పడవేయండి. లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేగాని అందరూ నడిచే చోట వేయవద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు, తీయించుకున్న వారు కాళ్ళు చేతులు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళిపోండి.
ఇది దిష్టి తీసే పద్ధతి. ఇది అన్నిటిలోకెల్లా తేలికైన పద్ధతి. ఉప్పుతో దిష్టి తీసే పద్ధతి ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాలుగా దిష్టి తీస్తారు. కొంతమంది గుడ్డను నూనెలో ముంచి దానిని కాల్చి అది కాలుతున్నప్పుడు 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. ఇంకొంతమంది కోడిగుడ్డుతో దిష్టి తీస్తారు. మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. ఇలా రకరకాలుగా దిష్టి తీస్తూ ఉంటారు. వీటిల్లో ఏదో ఒక పద్ధతిలో ప్రతి అమావాస్యకు దిష్టి తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. ఈ దిష్టిని సాయంత్రం 6:30 నుండి 7:45 లోపు తీయాలి. ఎప్పుడైనా సరే రాత్రి పూటే దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు. ఏమీ లేదు, ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7:45 లోపు చక్కగా ఒక రాగి చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి. ఆ నీటిలో 1 స్పూన్ కుంకుమను వేయండి. ఆ తర్వాత 1 స్పూన్ గల్లులుపును కూడా నీటిలో వేసేయండి. తర్వాత 3 ఎండుమిరపకాయలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని, చెడుని, నెగిటివ్ ఎనర్జీని అద్భుతంగా తొలగించేస్తాయి. మన జీవితాన్ని మారుస్తాయి. చెడంతా లాగేసుకుంటూ ఉంటుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నీటిలో వేయండి. తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. తర్వాత ఈ దిష్టి నీళ్లను తీసుకుని వెళ్ళి ఇంటి బయట ఏదో ఒక పిచ్చి మొక్కకు పోసేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పోయవద్దు. ఈ దిష్టి నీళ్లు కింద ఒలకకుండా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి బయట పారబోయండి. ఈ పరిహారాన్ని 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారాన్ని చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారవుతారు. ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన ఈ రోజున ఈ పరిహారం చేయటం వలన మీ పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు, పుష్టిగా తింటారు, అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు, యాక్టివ్గా మారిపోతారు, పక్కపలచుగా ఉండేవారు ఒళ్ళు చేస్తారు. ఎందుకంటే వారిపై ఉన్న చెడు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, సంపాదన పెరుగుతుంది, చెడు అలవాట్లను వదిలేస్తారు. ఈ పరిహారం అన్ని రకాలుగా పనిచేస్తుంది. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి. ఆషాఢ మాసంలోని చివరి రోజైన అమావాస్యను చుక్కల అమావాస్య అని, వాజసనేయి అమావాస్య అని అంటారు. ఈ రోజున పితృదేవతలను స్మరించుకున్న, గౌరీ వ్రతం చేసిన, దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం దక్కుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసం చివరిలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య అయినటువంటి ఈ రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని పెద్దలు సూచించారు. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేస్తారు. ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుండి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు, అనేక శుభకార్య ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అవివాహితులు మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున అనగా ఈ చుక్కల అమావాస్య రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు. పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుసుకుంటూ ఉంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈరోజు గౌరీ పూజ చేసుకుని అమ్మవారి రక్షా కంకణాన్ని ధరిస్తే అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని విశ్వాసం. ఈ అమావాస్య రోజున పెళ్లిగాని వారే కాదు, కొత్త కోడళ్లకు కూడా చుక్కల అమావాస్య పేరుతో ఒక నోమును నోచుకుంటారు. కొత్త కోడళ్ళు గౌరీ పూజను చేసి సాయం సంధ్య వేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులను పెడతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకు ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా పూర్వకాలంలో దానం చేసేవారు. దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ నోము ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు అంటున్నారు.
తమ మాంగళ్యం కలకాలం క్షేమంగా ఉండాలన్నదే ముత్తైదువుల కోరిక. ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని ప్రారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య రోజు దీప పూజను చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలను శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను పెడతారు. ఆ దీపాలను పసుపు, కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. అలాగే ఈ అమావాస్య రోజు శివుణ్ణి పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. లక్ష్మీదేవి 1 కోటి రూపాయలు మీ ఇంటికి తీసుకుని వస్తుంది. మీకు 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది. ఆషాఢ అమావాస్య లోపు అయినా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అమావాస్య లోపు లేదా అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా సరే అదృష్టము, ఐశ్వర్యము, తరతరాలు తిన్నా తరగని ఐశ్వర్యము వస్తుంది. ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది. ఈ వస్తువులు అంత పవర్ను కలిగి ఉంటాయని పండితులు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వస్తువులను అందరూ కొని ఇంటికి తెచ్చుకోండి. ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషం. ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది. అన్ని అమావాస్యలు శక్తివంతమైనవే, కానీ ఆషాఢ అమావాస్య మరింత శక్తివంతమైనది. అందులోనూ ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పుంజుకుంది. ఆదివారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. సంవత్సరానికి ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమావాస్య, ఆదివారం కలిసి వస్తాయి. ఇప్పుడు రావటం మన అదృష్టం. ఇలాంటి రోజున 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ధనం వస్తుంది. 7 తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎంతో శక్తివంతమైన ఈ ఆషాఢ అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆర్థిక బాధలు పోతాయి, కోట్లు వస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. వాటిల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. అమావాస్య రోజు కొన్ని వస్తువులను కొని తెచ్చుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలాంటి వాటిల్లో ఉప్పు ఒకటి. ఈ అమావాస్య రోజు 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెట్టి గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకోవటం వలన తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది, ధనం వస్తుంది, కష్టాలు పోతాయి, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. సాల్ట్ కాదు, కేవలం రాళ్ల ఉప్పు లేదా గల్లులుప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే కొని తెచ్చుకోండి. ప్రాంతాన్ని బట్టి గల్లులుప్పును రకరకాలుగా పిలుస్తారు. ఆ రాళ్ల ఉప్పును ఈ ఆషాఢ అమావాస్య రోజు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును మీ ఇంట్లో వంటగదిలో పెట్టుకొని వంటకాలలో వాడుకోండి. మీ ఇంటిలో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, చిన్న ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన మీ సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ పోతాయి. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇలా తెచ్చిన ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు లేదా ఇప్పుడు మనం చెప్పే పరిహారానికి వాడుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన ఆర్థిక సమస్యలు పోతాయి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉంటారో వారు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఏమీ లేదు, మీరు కొని తెచ్చుకున్న ఉప్పును ఒక ప్లాస్టిక్ లేదా గాజు బౌల్లో వేయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా ఉప్పు మీద పెట్టండి. తర్వాత ఈ బౌల్ను మీ ఇంట్లో ధనం దాచే బీరువా కింద పెట్టండి. ఇలా పెట్టడం వలన మీకు ధనానికి ఎప్పుడూ లోటు రాదు. ధనదేవత ప్రవేశిస్తుంది. బీరువాలో డబ్బు నిలుస్తుంది, ఖర్చులు తగ్గిపోతాయి. ఇలా బీరువా కింద పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసి దానిలోని ఉప్పును, బిర్యానీ ఆకును, పసుపు, కుంకుమలను ఏదైనా సరే చెట్టు మొదట్లో పడవేయాలి. కాబట్టి ఆషాఢ అమావాస్య రోజు ఉప్పు కొని తెచ్చుకోండి. ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకోవచ్చు లేదా ఆ ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మీరు ఉప్పును కొని తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు, మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మంచిగా మారుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే బెల్లం. ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి.
మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. ఏమీ లేదు, చిన్న బెల్లం కుందుని కొని తెచ్చుకోండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు. ఈరోజు బెల్లాన్ని ఎలా అయినా సరే కొని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్న బెల్లంతో ఏదో ఒక స్వీట్ తయారు చేయండి. పరమాన్నము, కేసరి, ఇలా ఏదో ఒకటి తయారు చేయండి. ఆ స్వీట్ను లక్ష్మీ అమ్మవారికి నివేదన చేయండి. అంటే ముందు అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించుకోండి. చాలామంది అమావాస్య మంచి తిథి కాదు, ఆ రోజు పూజలు ఏమీ చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. ఈరోజు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి, లేదా అమ్మవారి ముందు కనీసం దీపమైనా సరే పెట్టుకోవాలి. అలా అమ్మవారి పూజ చేసిన తర్వాత బెల్లంతో చేసిన స్వీటును అమ్మవారికి నివేదన చేసి మీరు కూడా తినాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా బెల్లం కొని తెచ్చుకోవాలి. ఆ బెల్లంతో స్వీట్ చేసి అమ్మవారికి నివేదన చేయాలి. ఇంకా బెల్లం మిగిలితే ఆ బెల్లాన్ని వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఈ ఆషాఢ అమావాస్య రోజు బెల్లం కొని తెచ్చుకోవటం వలన ధనం దొరికే అవకాశం ఉంది. లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది. మీ దశ మారిపోతుంది. మీ జీవితం మధురంగా మారుతుంది. ఉప్పు, బెల్లము ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఆషాఢ అమావాస్య రోజు ఖచ్చితంగా కొని తెచ్చుకోవాలి. కనుక మీరు కూడా ఈ 2 వస్తువులను కానీ ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.